హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 9వ భాగాన్ని వినేద్దాం. మంట మీద నీళ్లు పోసి చల్లార్చినట్టు ఫీల్ అయ్యాడు జై. అది కూడా ఒక్క సెకండ్ మాత్రమే. ఆ తర్వాత అతనిలో విశ్వరూపం బయటకొచ్చింది. కింద పడి మూలుగుతున్న గిరి జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకెళ్లాడు. ఆ అరుపులకి మల్లిక, శ్రీను కూడా లేచొచ్చారు. తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి సాహి హ్యాండ్ మీద కాలు పెట్టినందుకు ఒళ్ళంతా పిచ్చి పిచ్చిగా షూతో తన్నుతూ కెవ్వు కేకలు పెట్టించాడు. వాడు కేకలకి చుట్టుపక్కల వాళ్ళు కూడా బయటకొచ్చి ఏమైంది అని చూస్తున్నారు. చెప్పేంత సహనం జైలో లేదు. లేపి స్తంభానికి ఆనించి పంచ్ బ్యాగుల వాడి పొట్టని యూజ్ చేసుకుంటూ పంచెస్ ఇస్తూనే ఉన్నాడు. 10 సెకండ్లు కూడా పట్టలేదు గిరి నోట్లో నుంచి రక్తం రావడానికి. అయ్యో అయ్యో, నా తమ్ముని కొట్టేస్తున్నాడే, వెళ్ళి ఆపండి అని శ్రీను తోసింది. మల్లిక, నువ్వే పోవే, ఎంత కోపంలో ఉన్నాడు చూడు అని శ్రీను వెళ్ళలేదు. అమ్మో, నన్ను కొడితే అని మల్లిక కూడా భయంగా చూస్తూ సరుణ్ అడిగింది ఏమైంది అని. మమ్మీ, అది మావయ్య అంటే ఇష్టం లేదని చెప్పేసింది. ఏంటే నువ్వనేది? కంగారు పడిపోయింది మల్లిక. నిజం మమ్మీ, జై వాళ్ళని చూసి సాహిని ఇంకా అసహించుకుని వెళ్ళిపోతాడనుకుంటే జై తలుపు వెరగొట్టి లోపలికి వెళ్ళాడు. సాహి చెప్పేసింది. అంటే ఇప్పుడు మనల్ని కూడా అలాగే కొడతాడా అని భయపడింది మల్లిక. ఇంకొక పంచిచ్చిన పేగులు బయటకు వచ్చేస్తాయి అన్నంతగా కొట్టేశాడు జై. నైబర్స్ వచ్చి జైని ఆపుతూ అసలేం జరిగింది అని అడిగారు. ఈ చెత్త నా కొడుకు సాహి మీద రేప్ చేయబోయాడు. అల్లుడు గారు, వాళ్ళిద్దరికి పెళ్లి కాబోతుంది అడ్డొచ్చింది మల్లిక. ఇప్పుడు నీ కూతుర్ని తీసుకెళ్ళి ఈ రాత్రికి ఉంచుకొని రేపొద్దున పంపించినా నేను అని షార్ప్గా అడిగాడు. మల్లిక నోరు మూత పడడమే కాదు, చుట్టుపక్కల మధ్య పరువు కూడా పోయింది. మాట్లాడవే. ఏ, సరుకి నాకు కూడా ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి అవుతుంది అంటే పెళ్ళి ఫిక్స్ అయితే ఏమైనా చేసుకోవచ్చనేగా నువ్వు అంటున్నది? తీసుకెళ్తాను అంటూ సరు హ్యాండ్ పట్టుకున్నాడు. అల్లుడు గారు, వద్దండి, తప్పు అంటూ అడ్డు నించుంది. సాహి అయితే తప్పు లేదా? నీ కడుపున పుట్టలేదు కాబట్టి నీకు బాధ లేదు. నీ తమ్ముడు నీ ఇంట్లోనే నీ ఇంటి ఆడపిల్ల మీదే బలాత్కారం చేస్తుంటే నీకు తెలియదంటే నమ్మాలా? నిజంగా తెలియదు అల్లుడు గారు, ఇప్పుడు తెలిసిందిగా, చొప్పుతో కొట్టువాన్ని. నేనా? నువ్వు, నీ కూతురు, మీ ఆయన కూడా. అది కాదు అల్లుడు గారు. చూసారా, మీ ముందు మంచిదానిలా నీతులు చెప్పే ఈ మల్లిక తన తమ్ముడు దగ్గరికి వచ్చేసరికి ఆడపిల్ల మీద రేప్ చేసినా తప్పు లేదని మాట్లాడుతుంది. ఇలాంటి వాడిని మీ చుట్టుపక్కల ఉంచుతారా? ఇవాళ ఈ ఇంట్లో చేశాడు, రేపు పాల కోసమో కాలేజీలో బయటకు వచ్చే మీ పిల్లల్ని చూడరని ఏంటి గ్యారంటీ? ఇలాంటి వాడిని పక్కింట్లో పెట్టుకుని ప్రశాంతంగా బ్రతకగలరా ఆడపిల్లల పేరెంట్స్? జై మాటలకి అందరూ ఏకీభవించి వాడు మల్లిక ఇంట్లో ఉండడానికి ఒప్పుకోలేదు, కావాలంటే మల్లిక వాళ్ళని ఖాళీ చేయించేస్తామని అన్నారు. ఆ ఇల్లు వదులుకోలేక జై చెప్పినట్టే మల్లిక ఫ్యామిలీ మొత్తం గిరిని చొప్పుతో కొట్టారు. మిగిలిన జనాలు కూడా తలా ఒక దెబ్బ వేసి గిరిని కాల్ని అవతల గిరాటేసి ఇచ్చారు. జై ఇంట్లోకి వెళ్ళాడు సాహి కోసం. మల్లిక వాళ్ళు సాహిని కోపంగా చూస్తున్నారు, కానీ జైకి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. సాహి అన్నాడు మెల్లగా. మోకాల్లో తల పెట్టుకుని కూర్చున్న సాహి ఉలిక్కిపడి లేచి మల్లిక వాళ్ళని చూసి భయపడిపోయింది. ఏడవకు, వాడు లేడు, ఇక రాడు. కుక్కని కొట్టినట్టు కొట్టి తరిమేశాను, నువ్వు పీస్ఫుల్గా ఉండొచ్చు ఇక అని అంటుంటే వెనక చూసిన సాహి. మల్లిక వాళ్ళు ఈసారి తనకి మనుషుల్లా కాక యమ కింకర్లా కనపడ్డారు. నేను ఇక్కడ ఉండను, వీళ్ళు నన్ను చంపేస్తారు అని అరుస్తూ ఒక్కసారిగా లేచి బయటికి పరిగెత్తింది. సాహి ఆగు అంటూ జై కూడా వెళ్ళాడు. మల్లిక వాళ్ళు షాక్. సాహి ఇంట్లోంచి పారిపోతుంటే సాహి స్టాప్ అని అరుస్తున్నా వెనుకున్న రోడ్డు మీద పరిగెడుతుంది సాహి. 2 మినిట్స్లో క్యాచ్ చేసి నడుము చుట్టూ చెయ్యేసి ఎత్తేసుకున్నాడు జై. వదలండి, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని ఏడుస్తూ కాళ్ళు చేతులు ఆడిస్తూ గింజుకుంటున్న సాహిని వదలకుండా ముందుకు తిప్పుకొని ఏయ్ నన్ను చూడు అని బేస్ వాయిస్తూ చెప్పాడు. చూడను అని అంటుంది. సాహి లుక్ అట్ మీ అని భుజాలు ఊపుతూ గట్టిగా అరిచాడు. భయంతో సైలెంట్ అయింది. వాడు లేడిక్కడ, నువ్వు భయపడ్డానికి. ఎందుకు పారిపోతున్నావు? అక్కడ నాకు భయంగా ఉంది. ఎందుకు? నువ్వు పెరిగిన ఇల్లేగా. అయినా కూడా ఇంతకుముందు కేవలం పని చేయించి అప్పుడప్పుడు కొట్టేవాళ్ళంతే, కానీ ఇప్పుడు మారిపోయారు. ఎలా? ఎందుకు? మీ వల్లే. నేనేం చేశాను? వద్దన్నా నా వెంట పడుతున్నారు, సరుని పట్టించుకోవట్లేదని నా మీద కక్ష కట్టి ఆ గిరితో అంటూ మాటలు రాక ఆగిపోయింది. తన గుండెలకి హత్తుకుని కామ్ డౌన్ అన్నాడు జై. మీరు ఇలా చేస్తున్నారని నా జీవితం నాశనం చేయడానికి చూస్తున్నారు సార్ వాళ్ళు. నన్ను మీరంతా వదిలేయండి, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, మీ అందరి జీవితాల్లో నుంచి. నోరు ముయ్ సాహి, నాకు తెలియదు అనుకుంటున్నావా ఆ మల్లిక సరుల గురించి? తెలుసా అని షాక్ అయింది. లేకపోతే నీ బేల మొహమైనా వాని కావాలనుకునేది. ప్రేమించిందట, పెళ్లి చేసుకుంటుందట. పిచ్చోళ్ళ కనిపించాను నీ కళ్ళకి. మరి నమ్మినట్టు మాట్లాడారు కదా.
అడిగాను నిన్ను నిజం చెప్పమని. ఏం చేశావే? నేను ధైర్యం ఇవ్వడానికి చూసినా కూడా నువ్వు బయటపడలేదు. వాళ్ళు పెట్టిన భయంతో చిరాకొచ్చింది నాకు. వదిలేస్తా అంటే అయినా చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు నన్ను చాలా భయపెట్టారు. గిరితో ఉన్న ఫోటోలు అందరికీ చూపిస్తామని, అందుకే అంటూ చేతుల్లో మొహం దాచుకుంది. ఫోటోలేంటి? వాడు నాతో ఎప్పుడు దిగాడో నాకు తెలియదు, నిజం అంటూ ప్రామిస్ చేసింది. ఆ చెయ్యి తీసేసి, నాకు తెలుసు సాయి, నువ్వు ఇన్నోసెంట్. వాడు నిన్ను ట్రాన్స్లో లేనప్పుడు లొంగ తీసుకుని ఉంటాడు. అంతే తప్ప నీ అంతటి నువ్వు తప్పు చెయ్యవు. ఐ ట్రస్ట్ యూ అని ప్రేమగా చెప్పాడు. అతని కళ్ళల్లో లవ్ సాయి ఫస్ట్ టైం గుర్తించింది. భయపడకు, నీ కడుపులో బిడ్డ కూడా మన బిడ్డే అంటూ పొట్ట మీద చెయ్యి వేశాడు. చెయ్యి. బిడ్డేంటి అంది. అదే బేబీ. నమ్మలేదు అన్నారుగా. అవును, ఆ వెదకి నువ్వు లొంగడం నమ్మలేదు. చిచి, నేను లొంగలేదు, కడుపు లేదు నాకు. మరి ఇదేంటి అని పొట్ట మీద నొక్కాడు జై. ఆహ్ అని అరుస్తూ వెనక్కి జంప్ చేసి, నేను ప్రెగ్నెంట్ కాదు అంది. ఈసారి షాక్ తినడం జై వంతైంది. కాదా? మరి ఆ రిపోర్ట్సు? అది కూడా వాళ్ళు ఆడిన డ్రామా. పిన్నికి హెల్త్ బాగలేదంటేనే నేను తోడుగా హాస్పిటల్కి వెళ్ళానే, కానీ వాళ్ళు నన్ను ట్రాప్ చేశారు. మరి కడుపుతో కూడా లేనప్పుడు ఇంకెందుకే భయపడ్డావు అని గట్టిగా అరిచాడు జై. లాగి పెట్టి కొట్టేవాడు కూడా, కానీ అప్పటికే పడిపోయేలా ఉందని కంట్రోల్ చేసుకున్నాడు. అదే ఫోటోలు మాత్రం దిగారు. అవి అందరికీ చూపించి పరువు తీస్తానని ఆ వెధవలు బెదిరిస్తే లొంగిపోయావు. కొంచెం కూడా ధైర్యం లేదా నీకు? లైఫ్ ఏమైపోతుందని కూడా ఆలోచన లేదా? సాహి మళ్ళీ ఏడుస్తుంటే, ముయ్ నోర్. నాకొచ్చే కోపానికి ఇక్కడే గొయ్యి తీసి పాతేయాలనుంది. నువ్వు ఏడ్చి ఏడ్చి నన్ను ఏడిపించావు. చా పద, ఇంకా దిష్టిబొమ్మలా నిలబడ్డావే. నేను రాను అని అంటుంటే ఫోర్స్గా ఎత్తుకుని కారులో కోలేశాడు. డోర్స్ లాక్ చేయడంతో వెళ్ళడానికి అవ్వక, తీయండి ప్లీజ్ అంది. నకరాలాడితే పేక నొక్కుతా, నోర్మై అంటూ ఇంటికి తీసుకుపోయాడు. మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు సారు అంది సాహి భయంగా. ఏ, ఇప్పుడే వేరే కాపురం పెట్టేద్దామా కొంటిగా అడిగాడు జై. నేను అనలేదు సార్ అంటూ దూరం జరిగింది. ఏయ్, ట్రై చేయకు. నువ్వు దూరం పోయే కొద్దీ నేను దగ్గర అవుతూనే ఉంటాను. ప్లీజ్ సార్. ఏంటి ప్లీజు? ఏడిపించావు కదా ఇన్ని రోజులు. నేనా? చూడండమ్మా ఎంత అమాయకంగా అడుగుతుందో. నేనా అని జై వెక్కిరిస్తుంటే చూసి చూడనట్టు ఐస్ రోల్ చేసేసింది. ఏందే, రోజంతా ఇలా కార్లను కూర్చోబెడతావా? దిగు అని అరిచాడు. సార్ ప్లీజ్, నేను రాను మీ ఇంటికి. ఎక్కడికి వెళ్తావు మరి అని అంటే ఆన్సర్ లేదు తన దగ్గర. మాట్లాడు, నోట్లో బెల్లం పెట్టుకున్నావా? తెలియదు సార్, కానీ ఇక్కడ మాత్రం ఉండను. ఏ రోగం? ఇది సరువుకి కాబోయే అత్తగారిల్లు అంటూనే గట్టిగా కళ్ళు మూసుకుంది. ఎందుకంటే అప్పటికే జై కొట్టడానికి చెయ్యి ఎత్తేస్తాడు. దెబ్బ తగలలేదేంటి ఇంకా అని కళ్ళు తెరిస్తే అదే కోపంతో చూస్తూనే ఉన్నాడు. హ్యాండ్ డౌన్ చేయలేదు. మెల్లగా ఓపెన్ చేసింది ఐస్. ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు? ఇంత అయ్యాక కూడా నేను దాన్ని పెళ్లి చేసుకుని ఇచ్చి అని ఫేస్ తిప్పేశాడు. అలా అనకండి సార్, నా వల్ల మీ పెళ్ళి ఆగిపోవడం ఇష్టం లేదు నాకు అని అమాయకంగా చెప్పింది. సాహి స్టాప్ ఇట్. లిమిట్ ఉంటుంది దేనికైనా. క్రాస్ చేసి మెంటల్ ఎక్కించుకు నాకు, అర్థమైందా? లెట్స్ గో అని దిగాడు. సాహి ఇంకా ఆలోచనలో ఉండడంతో హ్యాండ్స్లో లిఫ్ట్ చేశాడు. సార్ వద్దు, దించండి అని కంగారు పడింది. వదిలితేనే కదా. సీదా తీసుకుపోయాడు తన బెడ్రూమ్కి. ఇట్స్ ఆల్రెడీ 2, సో గాయత్రి గారు పడుకొని ఉంటారు. సార్ మీ రూమ్కి ఎందుకు తీసుకొచ్చారు? నేను వేరే ఎక్కడైనా హాల్లో పడుకుంటాను అని వెళ్తుంటే డోర్స్ ఆటోమేటిక్గా లాక్ పడ్డాయి. ఏం చేయాలి సాహికి తెలియలేదు. బేలగా చూసింది. షర్ట్ తీసేసి మొహం మీదకి వేశాడు జై. అలాగే పట్టుకుంది కానీ తీయలేదు, బికాస్ జై షర్ట్లెస్గా ఉన్నాడు. కానీ ఫేస్ మీదనే ఉన్న ఆ షర్ట్ నుంచి వచ్చే అతని బాడీ ఫ్రాగ్రెన్స్ సాహి మతి పోగొట్టింది. ట్రాన్స్లో ఉండగానే గాలిలో తేలిన ఫీల్. కళ్ళు తెరిస్తే బెడ్ మీద జై మీద ఉంది. కళ్ళు బాతుగుడ్లంత చేసి సార్ అని తడబడింది. అంతా బాగుందా స్మెల్లు? ఇప్పుడు చూడు అని అడ్డుగా ఉన్న షర్ట్ లాగేసి సాహి ఫేస్ హార్ట్ దగ్గర పెట్టుకున్నాడు. అతని హృదయ భాగం దగ్గర అదురుతున్నాయి సాహి పెదవులు. కిస్మీ సాహి. స్మూత్గా వచ్చిన జై వాయిస్ సాహిని మ్యానిపులేట్ చేసింది. వణుకుతున్న లిప్స్ అంటున్నట్టు హార్ట్ మీద ముద్ర వేయగానే గాలిలో తేలుతున్న ఫీల్తో కళ్ళు మూసుకున్నాడు జై. బట్ సాహి వెంటనే లేచేసింది. వాట్ అన్నాడు ఇరిటేట్ అవుతూ. నేను బయట పడుకుంటాను, డోర్ తీయండి. నాన్సెన్స్, నువ్వు ఉండాల్సింది ఇక్కడే, వచ్చి పడుకో. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? సరు మీకు కాబోయే అని మధ్యలోనే ఆపేశాడు జై. డోంట్ డేర్ అంటూ. మరోసారి సరు పేరు వస్తే నేనేం చేస్తానో ఈవెన్ యూ కాంట్ ఇమాజిన్. హార్ట్గా వచ్చిన వాయిస్కి కుందేలు పిల్లలా జడిసిపోయింది సాహి.
మౌత్ ఓపెన్ చేయకపోవడంతో గుడ్ గర్ల్ అని ఆమెకి కిస్ చేశాడు జై. మీరు ఇలా చేయడం తప్పు సార్ అంది మనసు వార్న్ చేస్తుంటే. ఎలా అన్నాడు. అదిగో అలా చెయ్యి వేయకండి. పెళ్ళి కాని మీరు నేను ఇలా ఒకే రూమ్లో ఉండడం చాలా తప్పు. ఏ జనరేషన్లో ఉన్నావు సాగి? ఈ రోజుల్లో బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? అందరూ ఒకేలా ఉండరు సార్. ఉన్న వాళ్ళందరూ బ్యాడా ఏం కాదు కదా అని నేను అనలేదు సార్. కానీ నాకు ఇష్టం ఉండదు. లివింగ్ కూడా తప్పేనా అంటే అని అమాయకంగా అడిగింది. షాక్ అయ్యాడు జై. సిటీలో ఉంటుంది, లివిన్ అంటే తెలియని వాళ్ళు ఉంటారా అని అతనికి అస్సలు మింగుడు పడని విషయం. లివిన్ అంటే ప్రేమించుకునే అడల్ట్స్ పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంట్లో ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్స్, అండర్స్టాండింగ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం. చెప్తుంటే సాహి గుడ్లప్పగించి చూసింది. ఎస్, అలానే ఉంది సొసైటీ. నువ్వు నోరు తెరిచినంత మాత్రాన చేంజ్ అవ్వదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు సార్ అసలు? కొంతమంది ఓకే అనొచ్చు, కొంతమంది నో అన్నా వినరు, అండ్ కొంతమంది అస్సలు చెప్పరు. తప్పు కదా సార్. మేజర్స్ని కాదని అనే రైట్ ఎవరికి ఉంది? సో వాళ్ళకి నచ్చినట్టు చేస్తుంటారు. అయ్యో అనుకుంది సాహి. ఎంత దాకా చదువుకున్నావు నువ్వు అని అడిగాడు. మా ఊర్లో ఇంటర్ వరకు చదివానండి. +2 అంటే నాట్ బ్యాడ్. కంటిన్యూ చేస్తావా? ఏంటి నీ స్టడీస్ ఇప్పుడా? వై నాట్? ఓల్డ్ పీపుల్ కూడా డిగ్రీలు చేస్తున్నారు. యు ఆర్ ఇన్ ఎంగేజ్. అయినా కూడా నేను చదువు మర్చిపోయాను మళ్ళీ అంటే అని భయంగా చూసింది. భయం దేనికి సాయి? యు ఆర్ జస్ట్ లర్నింగ్. తెలుసుకున్నది ఎగ్జామ్స్లో రాస్తావు అంతే అంటున్న సాయి సైలెంట్గానే ఉంది. సార్ సరే, దీని గురించి పెళ్ళయ్యాక ఆలోచిద్దాం, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అన్నాడు. నా బట్టలు లేవు. నా వేసుకో ఈ నైట్కి, రేపు షాపింగ్కి పోదాం అని తన టీషర్ట్ అండ్ షార్ట్ ఇచ్చాడు. ఇవి వేసుకోవాలా అని అదోలా ఫేస్ పెట్టింది. ఒక్క నైట్కి ఏం కాదు, గో అని వాష్రూమ్లోకి తోశాడు. పావు గంట తర్వాత ఇబ్బంది పడుతూ బయటకు వచ్చింది. జై షర్ట్లో ఫుల్గా మునిగిపోయింది. హాఫ్ హ్యాండ్స్ మోచేతులు దాటేసి వేలాడుతుంటే షార్ట్ 3/4 మారాయి. గట్టిగా నవ్వేశాడు జై. తెలుస్తుంది కదా సాహికి కూడా తన అవతారం. షర్ట్ లాక్కుంటూ మూతి ముడిచింది. క్యూట్ బేబీ, షాపింగ్ కూడా అక్కర్లేదు, రేపటి నుంచి నా క్లోజ్ షేర్ చేసుకోవచ్చు. మీరు ఎగతాళి చేస్తున్నారు కదా? నోనో, నిజం, కావాలంటే చూడు అని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబెట్టి బ్యాక్ నుంచి హాక్ చేసుకున్నాడు. సార్ ప్లీజ్. హే డోంట్ మూవ్, కిస్ చేసేస్తాను. చెప్పుగా నించుంది. ఇప్పుడు చెప్పు, బాగుందా ఈ డ్రెస్ నీకు? తప్పక అంది. గుడ్, పద పడుకుందాం. నేను వేరే గదిలో. సాహి, ఒకటే 10 సార్లు చెప్పడం నాకు అస్సలు నచ్చదు. సో కోపం తెప్పించుకు. గాట్ ఇట్? సీరియస్గా చెప్తుంటే ఎక్కడ పడుకోవాలి అని అడిగింది. కళ్ళు దొబ్బాయా? అక్కడంత పెద్ద బెడ్ ఉంటే మీరు బెడ్ మీద పడుకోండి, నేను నేల మీదే. షో చెయ్యకు అని షార్ప్ లుక్ ఇచ్చి బెడ్ మీదకి తూశాడు. సాహి లేవడానికై చూస్తే బలమైన చేత్తో చుట్టి మళ్ళీ లేవకుండా లాక్ చేశాడు. సార్ ప్లీజ్. సాహి, నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుంది, అండ్ నీకు నిద్ర ఉండదు, ఇక నీ ఇష్టం అని ఐస్ క్లోజ్ చేసేసుకున్నాడు. గిరి చేసిన అటెంప్ట్తో ఒక్కటే పడుకోవడానికి సాహి కూడా భయంగా ఉంది, కానీ ఒప్పుకోలేక అలా అంది. జై తోడుతో ఇబ్బంది పడుతూనే నిద్రపోయింది. జై నిద్ర లేచేసరికి సాహి మళ్ళీ ఫ్రెష్ అయ్యి నైట్ వేసుకున్న డ్రెస్ని తిరిగి వేసేసుకుంది. ఆరిందా డ్రెస్ అయినా? ఎందుకు తొందర నీకు అన్నాడు జై. మీ అమ్మగారు ఏమంటారని భయంగా ఉంది సార్. మామ్కి ఏం చెప్పాలో నాకు తెలుసు, రిలాక్స్ అని వాష్రూమ్కి వెళ్ళాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత జై సాహితో కిందికి వచ్చాడు. మల్లిక, శ్రీను, సరు ఆల్రెడీ హాల్లో కూర్చొని గాయత్రి గారితో మాట్లాడుతున్నారు. వీళ్ళేంటి పొద్దున్నే వచ్చేశారు? ఐస్ చిన్నవి చేశాడు జై. జై వెనకే వస్తున్న సాహిని అక్కడక్కడికే చంపేంత కోపంతో చూస్తున్నారు మల్లిక, సారు. వాట్ మామ్, ఏంటి పొద్దున్నే ఉప్పర మీటింగ్ అడుగుతూ పేపర్ తీసుకుని సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు జై. ఆ కాలు మల్లిక మొహంకే పెట్టినట్టుంది. సాయి బెరుగ్గా నిలబడి చూస్తుంది గాయత్రి గారు ఏమంటారో, మల్లిక వాళ్ళు మళ్ళీ తనని ఎక్కడ తీసుకుపోతారని. నైట్ నువ్వేం చేసి వచ్చావు జై అని అడిగారు గాయత్రి. కార్ డ్రైవ్ చేసి వచ్చాను, డ్రైవర్ లీవ్లో ఉన్నాడు, మర్చిపోయావా? అది కాదు కన్నయ్య, వదిన గారింటికి వెళ్ళి ఏం చేసావు? ఏ వాళ్ళు చెప్పలేదా నీకు? ఇంత ఎర్లీగా వచ్చేసారంటే ఊదేసే ఉంటారు అనుకున్నానే. గెడ్డం గీకుతూ మల్లికను చూశాడు. ఆ చూపుకే శివరై వేరే వైపుకి కూర్చుంది. గిరిని కొట్టావా నువ్వు అన్నారు గాయత్రి. లేదు, కుళ్ళబొడిచాను, తేరుకోవడానికి మంత్స్ పట్టొచ్చేమో. ఎందుకు కన్నయ్య అంత కోపం నీకు? ఏం చేశాడని? మామ్,
నన్ను ఎంక్వైరీ చేస్తున్నావు ఓకే, మార్నింగే వచ్చి నీకు వీళ్ళు ఏం చెప్పారో చెప్పవేంటి? వాళ్ళు చెప్పలేదంటే చెప్పు, నేను మొత్తం చెప్తాను. చెప్పేస్తుంటే మళ్ళీ నన్ను అడగాల్సిన నీడ్ లేదు. చెప్పారు జై, నువ్వు గిరిని దారుణంగా కొట్టి ఊరవతల పారేసేలా చేశావట. అలా చేస్తే ఎలా? అతను వదిన తమ్ముడు మాత్రమే కాదు, ఆ ఇంటికి కాబోయే అల్లుడు కూడా. వాట్ రబ్బీష్ మామ్! ఆ వెధవ ఆడపిల్ల గదిలోకి దూరి చెరపడానికి చూసినా కూడా ఇంకా అల్లుడు అంటున్నారా మీరు అని కోపంగా అడిగాడు. జై, ఇది ఆడపిల్ల విషయం, పైగా వాళ్ళింటి గుట్టు. నువ్వు బయట పెట్టడం బాగలేదురా. మామ్, నువ్వెలా ఇలా మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నారు ఈ మనుషులు? ఎలా ఉంచాలి వాళ్ళ మధ్య? వాడు సాహిని రేప్ చేసినా తప్పులేదా? అంత పెద్ద మాటకి అక్కడ తావు లేదు జై. వాళ్ళిద్దరి మధ్య అప్పటికే రిలేషన్ ఉంది. సాహి ప్రెగ్నెంట్ కూడా. మరి రేప్ ఎలా అవుతుంది? రియల్లీ? మరి నేను చూసినప్పుడు వాడు తన మీద పశువులా ఎందుకున్నాడు? నిన్న సాయంత్రమే ఇద్దరు గొడవ పడ్డారట. గిరి కొంచెం అడ్వాన్స్ అయ్యిండొచ్చని మల్లిక అల్లిన కథని జైకి వినిపించారు గాయత్రి. మరి సాహికి ప్రెగ్నెన్సీనే రాలేదు, వచ్చిందని అబద్ధం చెప్పారు, దాని మాట ఏంటి? గాయత్రి గారు షాక్ అవుతూ సాహిని మల్లికని చూశారు. మల్లిక అమాయకంగా మొహం పెట్టి గుండెల మీద చెయ్యేసుకుంది. జాలి కలిగింది గాయత్రికి. ఎందుకంటే సాహి నిజం చెప్పేస్తుందేమని ముందే ఊహించి మరో కథ అల్లేశారు అప్పటికే. జై సాహిని ఇష్టపడుతున్నా, రిలేషన్లో ఉంటా అని తను ముందే ప్రపోజ్ చేశాడని, డబ్బున్న వ్యక్తి కనిపించగాని సాహి గిరిని పట్టించుకోవడం లేదని, అందుకే గిరి గొడవ పడ్డాడని కహాని చెప్పారు. జైతో సాహి కడుపు రాలేదని చెప్పినా చెప్తుందని మీరు నమ్మొద్దు అంటే నిజమే అనుకున్నారు. తన డాక్టర్ ఫ్రెండ్ కూడా సాహి ప్రెగ్నెన్సీ బాగానే ఉందని కాల్లో చెప్పారు, కానీ తను చెక్ చేయలేదని చెప్పలేదు. సో గాయత్రి గారు మల్లిక చెప్పింది నిజమనుకుని సాహిని అసహ్యంగా చూశారు. సాహి ఆశకి తన కొడుకే బలవుతున్నాడంటే ఊరుకోలేరు కదా. సాహి నీతోని అబద్ధం చెప్పుండొచ్చు కదా జై అన్నారు. నో మామ్, తన మీద నాకు నమ్మకం ఉంది అండ్ సాహికి ఆ గిరికి మ్యారేజ్ అనే మాట మీరు మర్చిపోండి ఇంకా. మల్లిక వాళ్ళకి వేలు చూపించి వార్నింగ్ ఇచ్చాడు. జై, ఏంటి నీ పద్ధతి పెద్దవాళ్ళ ముందు? వీళ్ళకి అర్హత లేదు, సో ఐ కాంట్. ఏదేమైనా ఒక ఆడపిల్లని అర్ధరాత్రి ఎవరికి చెప్పా చేయకుండా ఇంటికి తీసుకురావడం తప్పు చేయి. అదే అర్ధరాత్రి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి రావడం మొత్తం ఏమైనా పనేనా? కాదని గాయత్రి గారు కూడా తెలుసు. సరే, అయింది ఏదో అయిపోయింది. వదిని గారు సాహిని తీసుకెళ్ళండి అన్నారు. వెయిట్ మామ్, తన్ని తీసుకొచ్చింది నేను, సో నేను చెప్పాలి. నువ్వైనా అదేగా చెప్పేది. పంపించే ఉద్దేశం ఉంటే అసలు తీసుకొచ్చేవాడినే కాదు కదా మామ్. అంటే ఏంటి అల్లుడు గారు మీరనేది? మా బిడ్డని మా ఇంటికి పంపరా అంది మల్లిక. ఒకసారి చెప్తే వినపడదా మీకు అని చిరాగ్గా చూశారు జై. చూడండి వదిన గారు, ఇదెక్కడ చూద్దాం, మీరే చెప్పండి. సరు పెళ్లి చేసుకుని రాబోయే ఇంట్లో సాహి ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చెల్లి కన్నా ముందే అక్క వెళ్ళి కాపురం చేస్తుందన్నారు. ఏయ్, నీ ఏడుపుల నాటకాలు నా దగ్గర కాదు. సాహి రాదు, దిస్ ఈజ్ ఫైనల్. జై, ఆవిడంటున్న దాంట్లో అబద్ధం లేదు. అలానే అనుకుంటారు, నువ్వు చేస్తుంది తప్పు. అలా చెప్పండి వదిన గారు, నా బిడ్డ అమాయకురాలు, పైగా జైని ప్రేమించింది కాబట్టి ఇన్ని జరుగుతున్నా నోరు మూసుకుని భరిస్తుంది. ఇంకో అమ్మాయి అయ్యుంటే మీ పరువును రోడ్డును పెట్టి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేది కదూ. నిజమే అనుకున్నారు గాయత్రి. అమాయకంగా చూస్తున్న సరు తన ఇంటి కోడలవడం అదృష్టం అనుకుంటూ, మీరు చెప్పింది నిజమే. జై తరపున నేను సారీ అడుగుతున్నాను. సాహిని తీసుకెళ్ళండి అన్నారు. మామ్, ఐ రిపీట్, పంపించను. సాహి రాదు అని భుజం చుట్టూ చెయ్యేసి దగ్గర తీసుకున్నాడు జై. సరు ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టేస్తుంటే గాయత్రి గారికి కోపం వచ్చేసింది. జై, నా మాట వింటావా లేదా? వింటాను. సాహిని పంపేయడం తప్ప. నువ్వేంటే బెల్లం కొట్టిన రాయిలో అక్కడే నిలబడ్డావు? ఇంటికి వచ్చేస్తానని చెప్పు అని సాహిని మధ్యలోకి లాగింది మల్లిక. రక్షణ లేని చోటుకి వెళ్ళాలని తను మాత్రం ఎందుకు అనుకుంటుంది? ఇంకోసారి తన మీద గొంతెత్తితే నీ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వను, మైండ్ ఇట్. జై, ఏమైందిరా నీకు ఇంత హార్స్గా మాట్లాడుతున్నావు? ఆవిడ నీకు కాబోయే అత్తగారు. ఎస్ మామ్, బట్ డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నా పెళ్లి జరిగేది సరుతో కాదు, సాహితో. ఆ మాట రాకూడదని అంత తాపత్రయపడుతున్న మల్లిక సరుల నెత్తి మీద పిడుగుపడింది. మొదటి నుంచి ఈ కాంట్రాక్ట్ పెళ్ళంటే నచ్చని శ్రీను ఏం మాట్లాడలేదు. అది మాత్రం జరగదు జై. నేను సరుని కోడలుగా చేసుకుంటారని మాటిచ్చాను అన్నారు గాయత్రి. నేను కూడా పెళ్ళి నీతోనే అని సాహికి ప్రామిస్ చేశాను మామ్. నా మాట అంటే లెక్కలేదా నీకు? నా ఇష్టంతో నీకు పని లేదా మామ్? ఇంతకుముందు నువ్వు ఎవరిని ఇష్టపడినా ఓకే అంటానన్నావు. సాహికి వేరే వాడితో సంబంధం ఉందిరా. అది నీ భ్రమ. నిజం నాకు తెలుసు. నీకు తెలిసే రోజు వస్తుంది. అప్పటిదాకా నీకు ఇష్టం లేకపోయినా సాహిని ఇక్కడే ఉండనివ్వాలి. లేదంటే ఏం చేస్తావు? పెళ్ళికి ముందే నేను వేరు కాపురం పెడతాను. సాహితో ఓకేనా నీకు?
నన్ను వదిలేసి వెళ్ళిపోతావా జై అని ఆశ్చర్యంగా అడిగారు గాయత్రి. నాకు ఇష్టం లేదు మామ్, ప్రామిస్. కానీ ఇష్టపడ్డ అమ్మాయిని మధ్యలో వదిలేయలేను. తనకి ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఉండలేను. నన్ను నమ్ముకొని వచ్చిన తను. చెప్పు మామ్, సాహి ఉంటుందా, నేను వెళ్ళాలా? గాయత్రి గారు హెల్ప్లెస్గా చూశారు. బికాస్ జై ఒకసారి డిసైడ్ అయితే దానికి తిరుగుండదు. నిజంగానే వెళ్ళిపోతాడేమో అని భయం. మల్లిక కూడా అదే అనుకుంది. ఇద్దరు బయట ఉంటే ఇక వాళ్ళని ఆపేదెవరు? కనీసం ఇంట్లో ఉంటే గాయత్రి గారన్న జాగ్రత్త పడతారు. సరే, నీ ఇష్టం జై. సాహి ఉండొచ్చు, కానీ సరువుతో పెళ్లి జరుగుతుంది అని చెప్పు, అప్పుడే ఒప్పుకుంటాను. మామ్, తెలిసి తెలిసి సాహితో మాత్రం చేయలేను జై. అంతకంటే నేను చావడం నయం. కోపంతో కళ్ళు మూసుకున్న జై ఐస్ ఓపెన్ చేసి, ఓకే మామ్, ఒప్పుకుంటున్నాను. అనుకున్న టైంకే పెళ్లి జరుగుతుంది సరువుతో. వాడిపోయిన మల్లిక సరువు మొహాలు వెలిగిపోతే గాయత్రి గారు కుదుటపడ్డారు. సాహి మాత్రం ఏ భావం లేనట్టుంది. అయింది కదా డిస్కషన్, వీఆర్ లీవింగ్ అంటూ సాహిని షాపింగ్ కోసం తీసుకుపోయాడు వాళ్ళ ముందే. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.